నీకోసమే మండపము నిర్మించాను. నా గుండెలో నీకోసమే మండపము నిర్మించాను. కోరి కోరి అడిగి తిని కొలువు తీరుమా, కోరి కోరి అడిగి తిని కొలువు తీరుమా, మరి మరి వేడి తిని ఓ నా దైవమా, మరి మరి వేడి తిని ఓ నా దైవమా, ఓ నా దైవమా. నా గుండెలో నీకోసమే మండపము నిర్మించాను. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, క్షమించే తండ్రివి నీవేనయ్యా. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, క్షమించే తండ్రివి నీవేనయ్యా. పాలించే రాజువు నీవేనయ్యా, పాలించే రాజువు నీవేనయ్యా. చూపించుము నీ వెలుగు నా జీవితానికి, నా జీవితానికి. నా గుండెలో నీకోసమే మండపము నిర్మించాను. నా గుండెలో నీకోసమే మండపము నిర్మించాను. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. బెంగళూరు అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు ఫ్రాన్సిస్ జోసెఫ్ మేరీ స్టెల్లా 44వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫ్రాన్సిస్ జోసెఫ్ మేరీ స్టెల్లా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ వెన్న మరే కుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలని మరియు గాదే జోజిరెడ్డి, వెన్న చిన్నపురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 4వ అగ్రపీఠాధిపతి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 కార్డినల్ పూల అంతోని గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతాబలిని దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన రాయరాల విజయకుమార్ గారు, సీఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. బి శెట్టి పూర్ణచంద్రరావు, హరీషాదేవి, మహన్య, అనురాగ్, మహన్వి, అలకనందలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దేవుడు ప్రసాదించాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధనా పీటర్, సాంబ యాంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, అధ్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు గత సంవత్సరంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని యేసు తిరుహృదయం ప్రేరట సమర్పిస్తున్నారు. కరీంనగర్ విచారణ పెంటారెడ్డి జోసెఫ్ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. శారదకు దేవుని చిత్తంతో వివాహం జరిగినందుకు మరియు మంచి జీవితాన్ని ప్రసాదించమని, ప్రజక్తకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని దేవుడి చేసిన మేలుకు కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ కాగన జోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు దయచేయమని మరియు దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఏరువ కస్పారెడ్డి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, దేవుని దీవెనలు, తలంచిన తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
ఒంగోలు విచారణ కోరబండి మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, గత సంవత్సరంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా బలి పూజను యేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగాం విచారణ తరిగొప్పుల చెన్నూరి నవీన్, అశ్విని, మైకేల్, లక్ష్మి, చిన్నారి, మిట్టు, మహిపాల్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, తలంపు నెరవేరాలని, ద క్రీస్తు జ్యోతి ఎంటర్ప్రైజెస్ అభివృద్ధి చెందాలని కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువు అంతరిక్ష కవాటములను తెరచెను, ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురిపించెను, ఆకాశము నుండి వారికి ధాన్యమును వసగెను, నరులు దేవదూతల భోజనమును ఆరగించిరి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటికే మీకందరికీ కూడా తెలియజేయబడినటువంటి విధముగా మనము నూతన సంవత్సరములో నూతనమైనటువంటి పవిత్ర వడకములో పాల్గొనబోతున్నాం. ఈ నూతన సంవత్సర వడకమునకు మనం తీసుకున్నటువంటి అంశం పోపు గారి యొక్క ఆధ్యాత్మిక సారథ్యములో క్రీస్తు ప్రభు యొక్క దైవ మానవ హృదయమును మనం ధ్యానించబోతున్నాం. ఆయనలో ఉన్నటువంటి దైవ స్వభావంతో కూడినటువంటి హృదయం, మానవ హృదయం ఎలా మనల్ని ప్రేమించింది, ఆయన హృదయం ప్రేమించేటువంటి హృదయం ఎప్పుడు పూర్తిగా మనకు అర్థమవుతుంది, అవగతమవుతుంది. మరి ముఖ్యముగా క్రీస్తు ప్రభు మన కోసం చేసినటువంటి ఆ ప్రాణత్యాగముతో కూడినటువంటి ప్రేమ ఎంత విశిష్టమైనది, పవిత్రమైనటువంటి ప్రేమను గురించి ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ఈ పవిత్ర వడకములో మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా గమనించినప్పుడు చాలా గొప్ప అయినటువంటి ప్రసంగికులని పిలవాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరేగా ఉన్నది. ఈ నూతన సంవత్సరము మరి రాబోయేటువంటి కాలమంతా కూడా దేవుని ప్రకారముగా, దేవుని వాక్యానుసారముగా, దేవుని ఇష్టానుసారముగా, చిత్తానుసారముగా జరగాలి అంటే మన హృదయం సరిగా ఉండాలి. హృదయం నుండే అన్నీ కూడా జరుగుతున్నాయి. హృదయమే అన్నిటినీ కూడా ప్రేరేపిస్తుంది, అన్నిటిని కూడా చేసేటువంటి విధంగా శక్తిని ప్రసాదిస్తుంది. కావున ఈ నూతన సంవత్సరంలో పోపు గారి యొక్క ఆధ్యాత్మిక సారథ్యమును మనం స్వీకరిస్తే ఎంత బాగుంటుందో అన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఆయన రాసినటువంటి విశ్వలేఖ అక్టోబర్ మాసం 2024 సంవత్సరం 14వ తేదీన డెలిక్సిస్ నోస్ అన్నటువంటి విశ్వలేఖను వ్రాస్తూ ఉన్నాడు. ఆ విశ్వలేఖ యొక్క సారాంశము ఒక్క మాటలో చెబుతున్నాడు. రోమీలకు రాయబడినటువంటి లేఖ 8వ అధ్యాయము 36 నుండి 38 వచనాలన్నింటినీ కూడా క్రోడీకరించి హీ లవ్డ్ అస్, దాని అర్థము హీ లవ్డ్ అస్. ఎవరు? యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాదు, ప్రేమిస్తూనే ఉంటాడు. వీఆర్ రియలీ ఫీలింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద టాంజిబుల్ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు గతములో ఒక చరిత్రకారుడిగా, లేకుంటే చరిత్రకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ డజంట్ బిలాంగ్ టు ద హిస్టరీ అలోన్. ఈ స్టిల్ లివింగ్, ఈజ్ లివింగ్ గాడ్. అంటే ఆయన జీవించేటువంటి వాడు, ఆయన ఇప్పటికీ నడిపించేటువంటి వాడు. అది మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను, ఆయన దర్శనమును ఆయనను మనం స్పృశించగలము ఈ దివ్య బలి పూజ ద్వారా, ఈ దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పూజించేటువంటి క్రీస్తునాథుడు, ఆరాధించేటువంటి ఆయన మనతో నడిచేటువంటి దేవుడు, ఇమ్మానువేలు దేవుడు, మనతో వసించేటువంటి దేవుడు, మన ఈతి బాధలని మనతో పాటుగా మోసినటువంటి దేవుడు. కావున హృదయము, ఆయన హృదయము ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాం. ఈ నూతనమైనటువంటి సంవత్సరములు కూడా మనము ఇతరులకు ప్రేరేపకరంగా, మరి ముఖ్యంగా స్ఫూర్తిగా, ఆదర్శముగా ఉండాలంటే ప్రతిదీ కూడా హృదయం ద్వారా జరగాలి. హృదయాన్ని సరిగా చేసుకున్నప్పుడు, హృదయ పరివర్తన జరిగినప్పుడు, హృదయ పరీక్ష జరిగినప్పుడు నూతన సంవత్సరము దేవుని ఇష్టానుసారంగా జరుగుతోంది అని
జగద్గురువులు మనకందరికీ కూడా ప్రబోధిస్తున్నాడు. కావున ఈ దివ్య బలి పూజలో మనమంతా కూడా పాల్గొనుచు ఉండగా, ఈ సంవత్సరములో ప్రభువా నేను నీ హృదయాన్ని అంకితం చేస్తున్నాను. నీ దివ్యమైనటువంటి ఆ తిరుహృదయ చిత్రపటం నేను చూసినప్పుడల్లా కూడా నీవు నాపై వెచ్చించినటువంటి ప్రేమ, నీవు నాపై పెట్టినటువంటి ఆ అనురాగము, వాత్సల్యమును నేను సైతము నీవలే జీవించేటువంటి విధముగా నన్ను దీవించమని పాప పరిహారమును చెల్లించుదాం. ఈ దివ్య బలి పూజలో సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. దివిలు దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత, జనితైక పుత్రుడ మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారకా. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా,
మా నేత్రములను తెరిపించుమా. పరిశుద్ధ మా ప్రభువా, మహోన్నతులు మీరొక్కరే, మా మనుజావతారుడా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ జనితేక కుమారుని పాస్కా పరమరహస్యము ద్వారా మానవ రక్షణ కార్యమును నెరవేర్చితివి. ఈ దివ్య సంస్కారపు చిహ్నముల ద్వారా క్రీస్తు మరణ ఉత్థానములను విశ్వాసముతో ప్రకటించు మేము నీ రక్షణ అనుగ్రహమును అధికముగా అనుభవింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మురోగెడి కంచుతోనూ గనగనలాడెడి తాళముతోనూ సమానము. నేను ప్రవచించగలిగినను, నిగూఢ రహస్యములను అర్థము చేసుకొనగలిగినను, సమస్త జ్ఞానము కలవారమైనను, పర్వతములను కూడా పెకలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నను, ప్రేమ లేని వాడనైచుచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగం చేసినను, దహనార్థములు శరీరమునే త్యజించినను, ప్రేమ లేని వాడనైచుచో అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనము గలది, దయగలది. అసూయ కానీ, దంభము కానీ, డాంబికము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థపరత్వము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది, ప్రవచనములు నిరర్ధకములు. భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనములు అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడనైనను పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూసినది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబం వంటిది, కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే, కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్టే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచియుండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది, నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది, నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము, నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ రెక్కల మాటున ఆశ్రయము దొరకును, నీ ఆలయమున భోజనము లభించును, నీ రెక్కల మాటున ఆశ్రయము దొరకును, నీ ఆలయమున భోజనము లభించును. నీ మంచితనమును నీలను సేవింతును, నీ మహిమను నిరతము పొగడెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు. యేసు పయనమైపోవచుండా మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేనేమి చేయవలను అని ప్రశ్నించెను. అందుకు యేసు, సద్బోధకుడా అని నన్ను ఏల సంబోధించదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవరూ కాదు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా. నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగలింపకము, అసత్యమాడకము, మోసగింపకము, తల్లిదండ్రులను గౌరవింపము అనెను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి వీరినన్నింటినీ పాటించుతూనే ఉన్నాను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద కలవాడొకట చేయి ఈ మాట విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో నేను సమర్పిస్తున్నటువంటి బలి పూజ మరియు దివ్యవడకములో మీ అందరితో కూడా దేవుని యొక్క పవిత్రమైనటువంటి వాక్యములో ఉన్నటువంటి వివరణ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి మరియు నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు ప్రత్యేకంగా ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య గ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే మొదటి పట్టణము కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. ఈ వచనముల ద్వారా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ లేక క్రీస్తు ప్రభు పట్ల మనకు ఉండాల్సినటువంటి ప్రేమలో ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణాలని మొదటి పట్టణం ద్వారా మనం వింటున్నాం.
రెండవ పట్టణము మార్కు గారు వ్రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయము 17 నుండి 22 వచనాలలో ఒక యువకుణ్ణి యేసుక్రీస్తు ప్రభు తీక్షణముగా తదేకముగా చూశాడు, అతని వంక ప్రేమతో చూశాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన దైనందినటువంటి జీవితంలో ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మరి ముఖ్యముగా మనము ఈనాడు ఈ దివ్యబలి పూజలో పోప్ ఫ్రాన్సిస్ గారి ఆధ్యాత్మిక సారథ్యములో క్రీస్తు ప్రభు యొక్క దైవ మానవ హృదయమును గురించి ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు ప్రభు హృదయాన్ని మనము ఆరాధిస్తున్నామంటే, ఆయనను ఆరాధన భావంతో హృదయాన్ని ఆరాధిస్తున్నామంటే ఆయనను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాం, ఆయనను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాం అన్నటువంటి అర్థము మనకు అక్కడ కనపడుతుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మొదటి దివ్యబలి పూజలో, మొదటి శుక్రవార దివ్యబలి పూజలో మొదటి విషయం ఏమిటంటే ప్రతిదీ కూడా ప్రేమతోనే సాధ్యమవుతుంది. సర్వము కూడా ప్రేమతో మాత్రమే సాధ్యము అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలని మిమ్మల్ని అందరినీ మరోసారి మీకు గుర్తు చేస్తూ ఈ బలి పూజ ప్రసంగమునకు ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తిరుహృదయ ప్రేమ, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రేమ ఎలాంటిదంటే అవధులు లేనటువంటి ప్రేమ, అనంతమైనటువంటి ప్రేమ, ప్రేమించేటువంటి హృదయం యేసు హృదయం అని మనము ధ్యానం చేయాలి. మరి క్రీస్తు ప్రభు యొక్క తిరు హృదయాన్ని మనం ధ్యానం చేస్తున్నామంటే, ఆరాధిస్తున్నామంటే ఒక విషయం ఇక్కడ జరుగుతుంది. ఏమిటంటే స్నేహము అన్నటువంటిది ఇరువురి మధ్య ఏర్పడుతుంది. క్రీస్తు ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం, మనము ప్రేమిస్తున్నామంటే స్నేహం అన్నటువంటిది మన ఇద్దరి మధ్య అది ఏర్పాటు కావించబడుతుంది. అలా స్నేహము ఏర్పడిన తరువాత ఏం జరగబోతుంది అని ఆలోచించేస్తే ఆ ఇరువురి మధ్య ఏర్పడినటువంటి ఆ స్నేహము ద్వారా సంభాషణ, ఆ డైలాగ్, సంభాషణ అన్నటువంటిది ఉంటుంది. తర్వాత అఫెక్షన్ అంటే వాత్సల్యము, అటు తర్వాత ట్రస్ట్ అండ్ అడరేషన్, పరిపూర్ణమైనటువంటి నమ్మకము మరియు ఆరాధన భావము ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో క్రీస్తు ప్రభు యొక్క తిరుహృదయముతో మనము మొదలు పెట్టాలి అని మన జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు డెలిక్సిస్ నోస్ అన్నటువంటి విశ్వ లేఖ ద్వారా ఆయన చెబుతున్నాడు. దాని అర్థం ఏమిటంటే హీ లవ్డ్ అస్, ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాదు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా మనం అనుకున్నటివి సాధించాలి అంటే, ఫలసిద్ధి కావాలి అంటే మనం ఏం చేయాలంటే హృదయముతో మాట్లాడాలి, హృదయ భాషను అలవాటు చేసుకోవాలి, హృదయముకు సంబంధించినటువంటి విషయాలు, క్రియలను చేస్తూ ముందుకు సాగితే ప్రభువైనటువంటి దేవుని యొక్క తత్వము మనలో మొదలవుతుంది. ఆయనలో ఉన్నటువంటి స్నేహభావము మనకు ఏర్పడుతుంది. వాత్సల్యము, నమ్మకము, సంభాషణ మరియు ఆరాధన భావము అన్నటువంటి విషయాలు మనకు బాగా కనపడుతున్నాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మొదటి దివ్య బలి పూజ నూతన సంవత్సరంలో మొదటి శుక్రవారం రోజున మొదటి ప్రసంగములో అంతా కూడా ప్రేమమయం, జగమంతా కూడా ప్రేమమయం, ప్రేమతోనే సాధ్యమవుతుందని మనము ఎప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రభువుని యొక్క పవిత్రమైనటువంటి వాక్కు మనతో మాట్లాడుతుంది. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలా ఏర్పడినటువంటి బంధము అంటే క్రీస్తు ప్రభువుకి మనకి మధ్య ఏర్పడినటువంటి ఆ బంధము ఎవరి చేత కూడా విభజింపబడదు. నోబడీ కెన్ సపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నుండి నన్ను ఎవడు కూడా వేరు చేయలేడు. రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 8వ అధ్యాయము 36వ వచనం నుండి మనం గమనిస్తున్నాం. ఎందుకు పౌలు గారు అంత గొప్పగా ఆయనలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేశాడు అంటే ఆయన క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అనుభవించాడు, క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఆ ప్రేమను ఆస్వాదించాడు. కావున ఆయన ఆ విధంగా జీవించడానికి, అలాంటి మాటలు పలకడానికి ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు. మరి ఇందులో ఈ ప్రాపంచికమైనటువంటి జీవితంలో క్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ క్రీస్తు ప్రభుతో సంభాషణ కలిగి వాత్సల్యము, నమ్మకముతో జీవించేటువంటి క్రమంలో మన ఈ ప్రపంచమునకు ఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణ ఏమిటి అంటే, ఇదిగో క్రీస్తు ప్రభువుతో పాటు ఇతర దేవులను కూడా మనము నమ్మవచ్చు, ప్రేమించవచ్చు, ఆరాధించవచ్చు, నమ్ముకోవచ్చు, అవసరమైతే ఏమైనా పూసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. వెస్సులుబాటు అన్నటువంటిది మీకు తెలియజేయడానికి ఇష్టపూర్వకంగా చెబుతున్నాను.
అంటే మనకు కొన్నిసార్లు ప్రభువు యొక్క ప్రేమను మనం అనుభవించలేదని మరో చోట ప్రేమను వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా జరగకూడదు. మనము ప్రియ సహోదరి సహోదరులారా, వధూవరులుగా, నూతన వధూవరులుగా మీరు సైతము ప్రమాణం చేశారు. ఏమని? ఇదిగో నీకు జీవితాంతము వరకు నేను తోడుగా ఉంటానని. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను, అనారోగ్య పరిస్థితుల్లోనూ, దురదృష్ట విషయాలలోనూ నేను ఎల్లప్పుడూ నీకు ప్రామాణికముగా ఉందునని చేతిలో చేయేసి మీరు ఎంతో ప్రమాణపూర్వకమైనటువంటి, వాగ్దానపూర్వకమైనటువంటి ప్రమాణం చేస్తారు. అలానే క్రీస్తు ప్రభు పట్ల మనము జీవించాలి అని ఈనాటి ఈ దివ్య హృదయం మొదటి శుక్రవార పరిచర్య మనకి ప్రబోధిస్తుంది, మనకు గుర్తు చేస్తుంది. అంటే ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ యూ అలోన్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను మాత్రమే ప్రేమిస్తాను అని మనం తిరిగి చెప్పాలి. పౌలు గారిలో కూడా ఈ భావనే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను మాత్రమే ప్రేమించబోతున్నాను అన్నటువంటి విషయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క దివ్యమైనటువంటి ఆ తిరుహృదయ పటమును మనం చూసినప్పుడల్లా కూడా, క్రీస్తు ప్రభు యొక్క హృదయాన్ని మనం ఆరాధించిన ప్రతిసారి కూడా మనలో జరగాల్సిన, లేకుంటే మనలో కలుగవలసినటువంటి ఆలోచన భావం ఏమిటంటే, బెత్లెహేములో జన్మించిన ప్రేమ, అద్భుతాలతో అలరించిన ప్రేమ, స్వస్థతలతో దీవించిన ప్రేమ, మన మధ్య వసించిన ఆ ప్రేమ, మన కోసం ప్రాణమునిచ్చిన ప్రేమ, క్రీస్తు ప్రభు ప్రేమ. ఎంతగానంటే మనము క్రీస్తు ప్రభు యొక్క చిత్రపటమును గమనించినప్పుడు ఆయన హృదయములో నుండి బాకు వెళుతూ ఉంది. అంటే గాయపడినటువంటి హృదయము, బల్యము ద్వారా గాయపడినటువంటి హృదయము ద్వారా తెలుస్తుంది ఆ ప్రేమ మన మధ్య వసించడానికి, అద్భుతాలను చేయడానికి, స్వస్థతలు చేయడానికి, ప్రాణం ఇవ్వడానికి క్రీస్తు ప్రభు మనలోనికి అరుదించి ఉన్నాడు. అంతగా నీ కోసం రక్తం చిందించడానికి, ప్రాణాన్ని సమర్పణ చేయడానికి క్రీస్తు ప్రభు మన మధ్యలో జీవించాడు అని చెబుతూనే ఆ హృదయము రక్షణనిచ్చే హృదయం అని మొదటి నూతన సంవత్సర సందేశాన్ని ఇస్తుంది. నా హృదయం రక్షణనిచ్చేటువంటి హృదయము, కావున నేను అందించేటువంటి ఈ రక్షణని నీవు స్వీకరించుము సుమా అని ప్రభువైనటువంటి దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఇంకా బాగుగా ఆ చిత్రపటము, యేసు ప్రభువు యొక్క హృదయము, ఆ దివ్య హృదయ చిత్రపటమును మనం గమనించినట్లయితే ఎంతగానంటే ఆ హృదయం మనల్ని ప్రేమించేటువంటి శక్తి నీలో ఉందని గుర్తు చేస్తుంది. ప్రేమించేటువంటి శక్తి నీలో ఉంది అని అది గుర్తు చేస్తుంది. ప్రేమ, అనురాగాలు నీ వల్ల అవుతాయి. నువ్వు చూపించగలవు, ప్రేమను చూపించగలవు, వాత్సల్యం చూపించగలవు, అనురాగాన్ని పంచగలవు అన్నటువంటి నమ్మకమైనటువంటి ప్రేమను ఆ హృదయము మనకు నేర్పిస్తుంది. ఎంతగానంటే ప్రియ సహోదరి సహోదరులారా, మీరు బాగా గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క హృదయానికి చేయి చూపిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ హృదయమే మిమ్మల్ని రక్షించినటువంటి హృదయము అని చూపెడుతూ ఉంది. ప్రియ సహోదరి అంతే అంత ఆర్ద్రత, అంత వెలాసిటీ, అంత వామ్త్ అన్నటువంటిది ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో మనకు కనబడుతుంది. ఎంతగానంటే ఇరువురు ప్రేమికులు దగ్గరైనప్పుడు వారి హృదయము ఎంతో వేగంగా కొట్టుకుంటుంది, చాలా వేగంగా కొట్టుకుంటుంది. గుండె చాలా దడ అన్నటువంటి ఆ ఫీలింగ్తో ఉంటుంది. ఇరువురు ప్రేమికులు కలిసినప్పుడు, సమీపించినప్పుడు వారి హృదయాలు అంత ఆర్ద్రతతో అంత వేగంగా కొట్టుకుంటాయి. అదేవిధంగా మోసపోయినప్పుడు కూడా అదే ఆర్ద్రతతో అవి ఆ హృదయాలు కొట్టుకుంటాయి. మరో విషయం, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి భావనే కలుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, శ్రీసభ కూడా ఈ హృదయాన్ని, యేసుప్రభు యొక్క హృదయాన్ని ఎన్నిక చేసి మనకి క్రీస్తులో ఉన్నటువంటి దైవము మరియు మానవ ప్రేమలని ఆవిష్కరిస్తుంది. అందుకే పరిశుద్ధుడైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారు డెలిక్సిత్ నోస్ అన్నటువంటి విశ్వలేఖ, హీ లవ్డ్ us, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్నటువంటి విశ్వలేఖ ద్వారా క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ దైవ మానవ ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్టోబర్ మాసం 2024 సంవత్సరము
14వ తేదీన ఈ విశ్వలేఖను ఆయన ప్రచురిస్తూ ఆ చిత్రపటము చూసినప్పుడల్లా కూడా ఆ చిత్రపటము మనకు నేర్పేటువంటి తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే క్రీస్తు ప్రభు తదేకంగా మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈ ఆరాధనలు కూడా మనం ఆరాధించబోతున్నాం. క్రీస్తు ప్రభు మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినటువంటి విధంగా తదేకంగా తీక్షణముగా ఆయన చూస్తున్నాడు. ఆయన హృదయము దహించి వేసేటువంటి ప్రేమను కలిగి ఉన్నది. బాణంతో గుచ్చబడి ప్రాణాన్ని అర్పించేటువంటి ప్రేమ నా జీవితము, ప్రేమైకమైనటువంటి జీవితము నాది. అది మాత్రమే కాదు, నాలో ఉన్నటువంటి ఈ ప్రేమ నీతో మాట్లాడాలని, నీతో సంభాషించాలని తహతహలాడుతోంది అన్నటువంటి విషయాన్ని ఆ చిత్రపటం ద్వారా, ఆ హృదయం ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క తిరు హృదయం ద్వారా మనకందరికీ కూడా వ్యక్తగతమవుతోంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన దైనందినటువంటి జీవితంలో ఒక చిన్న ఉదాహరణ, మనం చందమామను చూపించి మన బిడ్డలకు ఆహారం ఇస్తాం, లేకుంటే అదే చందమామను చూపిస్తూ లేకుంటే చూస్తూ మనం ఆహ్లాదముతో సంతోషకరమైనటువంటి వాతావరణంలోనికి ప్రవేశిస్తాం. అదేవిధంగా ఈ చిత్రపటము యేసు ప్రభువు తదేకంగా చూస్తున్నటువంటి ఆ కళ్ళు, దహించి వేస్తున్నటువంటి ఆ హృదయము, బాణముతో గుచ్చబడి ఇదిగో ప్రాణార్పణ చేయడానికి వచ్చినటువంటి ప్రేమ నా హృదయమని మనతో సంభాషించడానికి తహతహలాడేటువంటి ప్రేమ అన్నటువంటి ఆ చిత్రపటము మనందరినీ కూడా దివ్య సప్రసాదం వైపుగా నడిపిస్తుంది. దివ్యమైనటువంటి దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ఇదిగో నిన్ను, నీ కళ్ళను, లేకుంటే నీలో ఉన్న ప్రతి దానిని కూడా నేను ఆస్వాదిస్తూ నేను స్వీకరించబోయేటువంటి దివ్య సప్రసాదము కూడా నాలో అలాంటి వ్యక్తిత్వాన్ని, అలాంటి మనస్తత్వాన్ని కలుగజేసేటువంటి విధముగా నాకు చేయుమన్నటువంటి విధంగా ఇట్ ఈస్ టేకింగ్ ఆల్ ఆఫ్ అస్ టువర్డ్స్ ఆర్ లీడింగ్ అస్ ఆల్ టు యూకరిస్ట్. దివ్య సప్రసాదం వైపుగా మనల్ని నడిపిస్తుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చరిత్రలో మనం క్రీస్తును మాత్రమే చూడకూడదు, మనతో నడిచేటువంటి క్రీస్తుని మనము చూడాలి. అంటే దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి? చరిత్రలో యేసుప్రభు అది చేశాడు, ఇది చేశాడు, ఈయన అద్భుతాలు చేశాడు, ఫలానా వాళ్ళతో మాట్లాడాడు, ఫలానా వారికి ఈ విషయాలను తెలియజేశాడు, ఇలా మరణించాడు అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో అంతకు మించి ఆ ప్రభు ప్రేమ ఇంకనూ కొనసాగుతోంది. ఆ ప్రభు ప్రేమ ఇంకనూ వ్యక్తిగతం అవుతూ ఉంది. ఆ ప్రభు తన ప్రేమను ఇంకనూ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రభు తన జీవితం ద్వారా మనతో, ఈ దివ్య సప్రసాదం ద్వారా మనతో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. దట్స్ వై ఇట్ ఈజ్ యూకరిస్ట్ ఈజ్ ద టాంజిబుల్ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క స్పందించేటువంటి ప్రేమను, స్పృశించేటువంటి ప్రేమను ఈ దివ్య సప్రసాదం ద్వారా మనం చూస్తున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ నూతనమైనటువంటి సంవత్సరములో పరిశుద్ధుడైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి ఆధ్యాత్మిక సారథ్యములో ముందుకు సాగుతూ మొదలు పెడుతున్నటువంటి ఈ సంవత్సరంలో హృదయముతో మనము మొదలు పెడదాం, హృదయ ప్రేమతో మనం మొదలు పెడదాం, హృదయ భాషతో మనం మొదలు పెడదాం, హృదయానికి సంబంధించినటువంటి క్రియలను చేస్తూ మనం మొదలు పెడదాం. స్పందించేటువంటి ప్రేమ, తీక్షణమైనటువంటి ప్రేమ, ప్రేమించేటువంటి హృదయము నా క్రీస్తు భగవానికి ఏ విధంగా ఉన్నదో ఆయనను అనుసరించేటువంటి వాడుగా, ఆయనను పూజించేటువంటి వాడుగా, ఆయనను ఆరాధించేటువంటి వాడుగా నేను సైతము ఇదే ప్రేమతో ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రవేశము చేసి ఆయన వలె రూపాంతరం చెందడానికి ప్రయత్నం చేస్తాను ప్రభు అని వాగ్దానం చేద్దాం. మనము పడిపోయిన క్షణాలు ఏమైనా ఉంటే మీ రక్షణతో, మీ విమోచనతో, మీ మహిమతో నన్ను లేవనెత్తుము ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నన్ను నడిపించుము ప్రభువా అని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలామంది పునీతులు ఈ దివ్యము లేక తిరుహృదయాన్ని ఆరాధన భావంతో చూసి, ఆరాధన చేసి వాళ్ళు ప్రసన్నులయ్యారు. అందులో ఒక ప్రముఖమైనటువంటి పునీతుడు జాన్ ఆఫ్ ద క్రాస్, సిలువ యోహాను అని చెప్తారు. ఆ సిలువ యోహాను 3 విషయాలను వ్యక్తం చేస్తున్నాడు. దివ్యమైనటువంటి తిరుహృదయం పట్ల లేక క్రీస్తు ప్రభు మన పట్ల వ్యక్తం చేసినటువంటి ప్రేమను ఆయన వివరిస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన చెబుతున్నాడు, ఒక పక్షిని లేకుంటే ఒక ఆహారమును గ్రద్ద మింగడానికి లేకుంటే ఆహారంగా స్వీకరించడానికి అది చేసేటువంటి ప్రయత్నము వివరిస్తున్నాడు. ఎలాగంటే ఆహారముగా ఆ పక్షిని లేకుంటే దాన్ని ఆహారం స్వీకరించాలంటే గ్రద్ద కిందికి రావాలి. దట్ ఈస్ కాల్డ్ కాండిసెండెన్స్ అని చెప్తాడు. ఆ పదమును వాడుతూ వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గ్రద్ద
కిందికి వస్తేనే ఆహారమును స్వీకరిస్తుంది. అయితే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో ఆయన తన జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఏమిటంటే, గ్రద్ద అనేటువంటిది ఆహారమును ఆరగించడానికి వస్తుంది, కానీ క్రీస్తు ప్రభు తన జీవితాన్ని అర్పించడానికి వచ్చాడు. ఇది నిజమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, తిరుహృదయ ప్రేమ. ఆరగించడానికి ప్రభు అయినటువంటి దేవుడు గ్రద్దవలే రాలేదు. తనను తాను అర్పించుకోవడానికి ఆయన మన మధ్యలో వచ్చాడు, మనతో వాసం చేస్తున్నాడని శిలువ యోహాను అను పునీతుడు తెలియజేస్తున్నాడు. రెండవ విషయం, ఆయన చెబుతున్నటువంటి రెండవ విషయం ఏమిటంటే, ఇదిగో వధూవరుల మధ్య జరిగేటువంటి సంఘర్షణ. రెండొక ఉదాహరణ చెప్తున్నాడు. ప్రతి వధూవరులు కానీ ప్రేమికుల మధ్య సంఘర్షణ అన్నటువంటిది జరుగుతుంది. ఒకరి హృదయాలు ఒకరు గాయపరుచుకుంటారు. గాయపరుచుకున్న తర్వాత గాయము ఎవరిది అని అడిగితే ఏం చెప్తారు? మన దైనందిన జీవితంలో, ఈ లౌకిక ప్రపంచంలో, ప్రాపంచికమైనటువంటి ఆలోచనలో నీది తప్పు అంటే నీదే తప్పు అని, నాది తప్పు అన్నటువంటి విషయం లేకుంటే అలాంటి భావన చాలా అరుదుగా కనిపిస్తారు. ఇక్కడ ప్రభువు కూడా ఏం చెప్తున్నాడంటే, ఇరువురు ప్రేమించుకునేటువంటి హృదయాల మధ్య గాయమైనప్పుడు ఆ గాయము ఎవరిది అని ఎవరైనా ప్రశ్నిస్తే, ద వూండ్ ఆఫ్ ద వన్ ఈజ్ ద వూండ్ ఆఫ్ ద బోత్ అని చెప్తారు. అంటే ఇద్దరిది కూడా గాయం, ఒకరిదని చెప్పలేం. క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కూడా అదే చేశాడు. నీవు బాధపడుతుంటే తను కూడా బాధపడడానికి సిద్ధపడ్డాడు అని మూడవ విషయాన్ని చెబుతున్నాడు. ఆయన హృదయానికి కలిగినటువంటి గాయం, ఆయన హృదయానికి కలిగినటువంటి గాయము ఎందువలన అన్నట్లయితే, మనం గమనించినట్లయితే మనకు గాయం కావాలి. వాస్తవానికి మనకు గాయం కావాలి. పాపం చేసింది మనం, తప్పులు చేసేది మనం. ఈ దెబ్బలు, ఈ శ్రమలు, ఈ గాయాలు వాస్తవంగా మనకు రావాలి. కానీ క్రీస్తు ప్రభు అవన్నీ కూడా భరించడానికి వచ్చాడని శిలువ యోహాను గారు ఈ రెండు ఉదాహరణలు తెలియజేస్తూ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఎంత విశిష్టమైనదో ఆయన వివరించడానికి ప్రయత్నం చేశారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యబలి పూజలో దేవుణ్ణి అడుగుదాం, ఈ శక్తిని, ప్రేమించేటువంటి శక్తిని ప్రసాదించమని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చీకును దేవా దయతో నన్ను, చీకును దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి హైవై నన్ను ఉండిపోని, కలిమి చెలిమి నేవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారము అన్నట్లుగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా రక్షణ జ్ఞాపకార్థపు బలిని కొనియాడుచు మేము నీ కరుణను దీనతతో ప్రార్థించుచూ ఉన్నాము. నీ ప్రేమపూరిత కనికరమునకు సంకేతమైన ఈ దివ్య సంస్కారము మా ఐక్యమునకు గురుతుగాను ప్రేమ బంధమునకు రూపొందినుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన అపోస్తులతో పాటు కడపటి రాత్రి భోజనము చేసినప్పుడు అన్ని యుగముల కొరకు రక్షణాత్మకమైన శిలువ స్మృతిని ఏర్పాటు చేసి నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొనెను. నీవు అంగీకారమైన పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. ఈ పరమరహస్యము ద్వారా నీ విశ్వాసులను పోషించుతూ పవిత్రపరచుతూ ఉన్నావు. తద్వారా మానవ జాతి ఒకే ఒక ప్రపంచములో బంధింపబడి ఒకే ఒక విశ్వాసములో జ్ఞానోదయమును పొంది ఒకే ఒక ప్రేమ బంధములో ఐక్యము అగుచున్నది. కావున మేము ఈ అద్భుతమైన దివ్య భోజనపు బల్లను సమీపించుతున్నాము. నీ అనుగ్రహ మధురానుభూతిలో మునిగి ఇక్కడ ఛాయారూపములో ఉన్న దానిని దాటుకొని నిజమైన స్వర్గమహిమలో ప్రవేశింతుముగాక. కావున ఇహపరములు ఏకమై నిన్ను ఆరాధించుతూ నీకొక నూతన స్తుతి గీతమును పాడుచూ ఉన్నవి. మేమును దూతల దళములతో ఏకమై నిరతము నీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస
రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయము 1 నుండి 13 వచనాలలో పౌలు గారు స్వీయముగా ప్రేమ గీతమును ఎంత గొప్పగా ఆవిష్కరించాడు. ప్రపంచములో అంతకు మించినటువంటి ప్రేమ గీతము లేదని ఈవెన్ కవితలు అనగా రచయితలు కూడా తెలియజేస్తారు. ద వరల్డ్ బెస్ట్ లవ్ సాంగ్ ఈజ్ దిస్. ప్రపంచంలో అత్యంతమైనటువంటి ప్రేమ గీతము ఇది. అయితే అవన్నీ కూడా ప్రేమను గురించి ఆవిష్కరిస్తూ, ఇదిగో నేను బాలుడిగా ఉన్నప్పుడు బాలుడి వలె ఉన్నాను, చీకటికి సంబంధించినటువంటి విషయాలను తర్వాత చేశాను, కానీ నేడు నిన్ను నమ్ముకున్న తర్వాత నీపై విశ్వాసమును ప్రదర్శించేటువంటి క్రమములో అన్నిటికీ మించినది విశ్వాసము, నమ్మకము, ప్రేమ అని వాటన్నిటికంటే కూడా విశిష్టమైనది ప్రేమ అని తెలియజేస్తున్నాడు. 2వ పట్టణంలో కూడా మార్కు గారు వ్రాసిన శుభవార్త 10వ అధ్యాయం 15 నుండి 22 వచనాల్లో ప్రభువైనటువంటి దేవుడు ఆ యువకుని వంక ప్రేమతో చూశాడని. దేవుడు మన నుండి ఏమి కోరుకుంటాడు? తనదైనటువంటి శరీరము అంటే తనదైనటువంటి తత్వమును ధరించమని ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖ 2వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో తనదైనటువంటి శరీరమును మరియు తత్వమును కలిగి జీవించమని కోరుతున్నాడు. ఈ నూతనమైనటువంటి సంవత్సరములో దైవికమైనటువంటి పనులు లేకుంటే ఎలా జీవించాలి, ఎలా వాగ్దానాలు చేయాలి, లేకుంటే ఎలాంటి క్రమశిక్షణతో నియమావళితో నేను దేవుణ్ణి ప్రసన్నుని చేయగలను అనేటువంటి సందిగ్ధంలో మనం ఉంటాం. ఎలాంటి ప్రమాణాలను స్వీకరిద్దాం, తీర్మానాలను చేద్దామన్నటువంటి భావాలతో మనము ఉంటాం. కానీ ప్రభువు చెబుతున్నాడు, నీవు హృదయాన్ని ముందుగా సరి చేసుకొనుము. నీ హృదయం సరిగా ఉన్నప్పుడు అన్నీ కూడా నా తత్వము, నా మనస్తత్వము నీవు బహిర్గతం చేసేటువంటి గొప్ప పనిముట్టుగా మారుతావని చెబుతున్నాడు. కావున ఈ దివ్య బలి పూజలో ప్రభు యొక్క స్వీయమైనటువంటి శరీర రక్తాలను స్వీకరించడానికి సిద్ధపడినటువంటి సమయంలో దేవుణ్ణి అడుగుదాం, ప్రేమించేటువంటి గొప్ప మనసును ఈ నూతన సంవత్సరంలో ప్రసాదించమని. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. హృదయమనిడు తలుపునొద్ద యేసునాదుండు. హృదయమనిడు తలుపునొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని ఓలే నిలచున్నాడు పరికించి చూడు. పరుని ఓలే నిలచున్నాడు పరికించి చూడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణా స్నేహితుడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణా స్నేహితుడు. హృదయమనెడు తలుపునొద్ద యేసునాదుండు. హృదయమనెడు
తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ జీవాహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని ప్రభువు నుడువుచు ఉన్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము మమ్ము పవిత్రులను చేయునట్లు కరుణింపుము. క్రీస్తు శరీర రక్తముల ద్వారా విశ్వాసుల కుటుంబమంతయు ఒకటిగా బంధింపబడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరము 2025వ సంవత్సరానికి గాను మనము మొదటి శుక్రవారం రోజున దివ్యమైనటువంటి పవిత్ర వడకమును ప్రారంభించి ఉన్నాం దివ్య బలి పూజ ద్వారా. ఇందులో క్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ ఎంత గొప్పగా ఉన్నదో తెలుసుకుని ఉన్నాం. మరి ఇమ్మీడియట్గా అనగానే వెంటనే దివ్య బలి పూజ అయిపోగానే ఆరాధన కూడా ఉన్నది. ఆరాధనలో కూడా మనము ప్రభు యొక్క తీక్షణమైనటువంటి ప్రేమ, ద గేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎంత తీక్షణముగా ఆయన మనం ప్రేమిస్తూ, అంతే సమీపముగా ఆయన ప్రేమిస్తాడు, హృదయానికి ఎంత దగ్గరగా ఉన్నాడు అన్నటువంటి విషయాలను కూడా ఈ పవిత్ర ఆరాధనలో ధ్యానం చేయబోతున్నాం. కేవలము 1 గంట సేపు ఉండేటువంటి ఈ ఆరాధనలో, ఈ వడకములో మీరు అందరూ కూడా ఎక్కడికి కూడా వెళ్లకుండా, ఎవరైనా దూరంగా ఉన్నట్లయితే ఆరాధనకు రమ్మని పిలవండి, ఆరాధనలో కూర్చోమని వారిని అర్థించండి. ఎందుకంటే ఈ ఆరాధన ద్వారా అనేకమైనటువంటి విషయాలు మనకు బహిర్గతమవుతున్నాయి. ఈ ఆరాధన దివ్య సప్రసాద సంధింపు ద్వారా మనకందరికీ కూడా స్వస్థతలు, అద్భుతాలను దేవుడు అందించబోతున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరుల, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నా ఈ నూతన సంవత్సరంలో నీవు అనుకున్నటువంటి తీర్మానములు, వాగ్దానములు, లేకుంటే ఆ నియమాలు, క్రమశిక్షణ లేనట్లయితే అన్నిటిని కూడా దేవునికి సమర్పణ చేస్తూ ఈ పవిత్రమైనటువంటి సంవత్సరంలో ప్రవేశించడానికి ఈ దివ్య సప్రసాద ఆరాధన సహకరించబోతుంది. కావున మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క పవిత్రమైనటువంటి దీవెనలు పొందాలని మరోసారి ఆహ్వానిస్తున్నాను. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం.
మర్యాదిగా నడవనిది, అపకారం చేయనిది, అన్నిటికీ తాలునది, అన్నిటికీ వచ్చునది, స్వప్రయోజనం కోరుకొననది, సత్వరమే కోపపడనది, మత్సరపడనది, డంబములేని ఉప్పొంగనది, ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం.